చాలా సంతోషం. బాల శ్రీనివాస్ గారు బ్రాహ్మణ సంక్షేమ సంఘం వేదిక, చాలా చక్కని వేదిక ఇది. అంటే బ్రాహ్మణానా ఏకత్వం, అవును, అన్డౌటెడ్లీ, నిస్సందేహంగా అందరం కలిసి ఉన్నాం కనుకనే అంత చక్కని టైటిల్ పెట్టారు. మరి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సర్వే జనా సుఖినో భవంతు అని అంటాం. ఎందుకు గోవులు బ్రాహ్మణులు బాగుంటే సమాజం బాగుంటుంది అని అన్నారు అంటే అందులో ఒక ఆంతర్యం ఉంది. ఎందుకంటే వేదాధ్యయనం చేసి సమాజం సుభిక్షంగా ఉండాలి అని కోరుకునే బ్రాహ్మణుడేనా అంటే ఆది కాలం నాటి నుంచి మన సంస్కృతి సంప్రదాయాలు వేదాలు అధ్యయనం చేసి వాటిని సమాజానికి పంచిన మానవుడు బ్రాహ్మణుడు. కాబట్టి ఖచ్చితంగా మొట్టమొదటి తాంబూలం, ఎందుకంటే మనం రోడ్ల మీద వెళ్తాం, బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా గురువు అనే వాడిని చూడగానే లేచి నుంచుని నమస్కరిస్తాం. మనకి పాఠాలు నేర్పిన గురువు చూసి నమస్కరిస్తాం. మరి వారందరిలోనూ అన్ని రంగాలలోనూ బ్రాహ్మణులు చేసిన సేవ అనితర సాధ్యమైనది. ఎందుకంటే ప్రతి విషయంలోనూ బ్రాహ్మణుడి పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది. సంగీతం, నాట్యం, నృత్యం, వేదాధ్యయనం, అంతేకాదు అంటే మన సమాజాన్ని సంస్కరించిన వారు కూడా ఉన్నారు బ్రాహ్మణులు. చాలా మంది అంటుంటారు మనం ఏదో ఇతర అంటే కొన్ని వర్గాలని దూరం పెట్టాము అని. కాదు, అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అందరినీ కలుపుకుపోయే ఒక సమాజం, ఒక గ్రూప్ ఏదైనా ఉంది అంటే అది బ్రాహ్మణ సమాజం. ఎందుకంటే ఇంకా మనం మహర్షులు మన తెలుగు భాష సాహిత్యానికి సేవ చేసిన వారిలో నన్నయ్య, తిక్కన, ఎర్రన, పోతన, ఇంకా సంగీతం అన్నమాచార్యుల వారు, అంతేకాదు త్రిమూర్తులు, త్యాగరాజ స్వామి, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితారు, ఇంకా సమాజాన్ని సంస్కరించిన వారు మరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, తెన్నేటి విశ్వనాథం గారు, గురజాడ అప్పారావు, ఇలా ఎందరో ఒక్కరు కాదు, రెండు కాదు. సో ఇంతమంది సంస్కరించిన ఇదే సమాజం కాబట్టి ఈ రోజు అందరూ కలిసికట్టుగా జీవించే ఒక అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఏది అనుకున్నా బ్రాహ్మణులుగా మనందరం అనుకోవాల్సింది ఏంటి అంటే సమాజం సుభిక్షంగా ఉండాలి. ఎందరో ప్రవచనకారులు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వారు, గరికపాటి నరసింహారావు గారు, సామాజిక షణ్ముఖ శర్మ గారు, ఇప్పుడు ఈరోజు చూసాం బంగారయ్య శర్మ గారు, ఇలా నండూరి శ్రీనివాస్ గారు, ఇంకా అందరూ ఏమని చెప్తారు, ఏ లోభాలకి ప్రలోభాలకి ఆశపడకండి, మీరు నిజాయితీగా ఉండండి, దయతో ఉండండి, కొంత పేషెన్స్ సంయమనంతో ఉండండి, కోపాన్ని తగ్గించుకోండి, అదే మీకు శ్రీరామ రక్ష అని చెప్తూ ఉంటారు. ఎందుకు, ఎంత అన్యాయం ప్రబలిపోతున్నా, ఎందరో మనం కళ్ళ ముందే కోట్లు సంపాదించేస్తున్నారు, వాళ్ళ కార్లు ఉన్నాయి, వీళ్ళ బిల్డింగ్స్ ఉన్నాయి అని ఎన్నెన్నో చూసి అయ్యో అలా మనలేవే అని అనుకోవడం కాదు, అక్కర్లేదు. ఏది శాశ్వతం కాదు, ఎంతవరకు కావాలో అంతవరకు చేస్తూ ఈ వేదికే దానికి ఒక తార్కాణం. ఇక్కడ డాక్టర్స్, లాయర్స్, జడ్జెస్, ఇంతమంది ఇన్ని రంగాల సెక్రటేరియట్ నుంచి వచ్చారు. ఈ రోజు ఈ ఇన్విటేషన్ చూస్తే అర్థమవుతుంది బాల శ్రీనివాస్ గారు ఎంత మంది విభాగాల నుంచి తీసుకొచ్చారు. సినీ రంగం, రాజకీయ రంగం, అందరూ వచ్చారు. ఎందుకు, అన్ని రంగాల నుంచి వచ్చినా ఇక్కడ మనం ఒక మంచిది ప్రవచన అంటే మంచిగా ఉండాలి, అందరూ సన్మార్గంగా ఉండాలి, అదొక్కటి చాలండి. అందరూ బాగుంటారు, మనకి ఏం కావాలో అది అమ్మవారు మనకి అందిస్తుంది. అంతే తప్ప అసూయ ద్వేషాలతో మరొకరు బాగుండకూడదు, మనమే బాగుండాలి అని అనుకోని సమాజం బ్రాహ్మణ సమాజం. కాబట్టి గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. కాబట్టి ఇంత చక్కని కార్యక్రమం, ఇంకా ఇది దినదిన ప్రవర్ధమానమై ఇటువంటి చక్కని కార్యక్రమాలు ఎన్నో చేయాలి ఈ సంస్థ. అందుకు శక్తి కూడా ఆ భగవంతుడు ఈ సంస్థను చేకూర్చాలని కోరుకుంటూ నాకు ఇటువంటి ఒక మంచి అవకాశం, అంటే ఈ దూరాభారాలు నేను అనుకోను, తప్పకుండా ఇది కార్యక్రమానికి రావాలి అనుకున్నాను, వచ్చాను. మరి మరొక ముఖ్యమైన విషయం, ఈ కార్యక్రమంలో మరొక ప్రముఖులు ఉన్నారు. అంటే నేను మా నాన్నగారు అని ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కాదు, కానీ కళారత్న శ్రీ పాలగొండి రాజగోపాల్ గారు, మా అమ్మగారు పాలగొండి సీతామహాలక్ష్మి గారు. అంటే వారు సంగీతంలో ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వారి యొక్క సంగీత ప్రతిభను గుర్తించి
కళారత్న అవార్డు ఇచ్చారు. మరి సంగీతంలో నేను కూడా సినిమా సంగీతంలో కూడా పట్టాపుచ్చుకున్న మూలన మేము ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాము. సినిమా సంగీతంలో ఉన్న రాగాల విశ్లేషణల గురించి రాసి కేర్స్ అన్న యూట్యూబ్ ఛానల్లో మీరందరూ చూడొచ్చు. సో చాలా చాలా సంతోషం.